మహిమ గడియలు అను మా ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు స్వస్థత, విడుదల, రక్షణ పొందుతున్నారని విని మీతో కూడా కలిసి ఆనందిస్తూ ఉన్నాము. ఈరోజు వర్తమానము వినుటకు ముందు మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథమును చేతితో ఎత్తి పట్టుకొని ఈ విశ్వాస ప్రకటన నాతో చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథం, రెండంచుల ఖడ్గం, అపరంజి కంటే అమూల్యమైనది, విస్తారమైన మేలిమి బంగారు కంటే విలువైనది, తేనె కంటెను జుంటె తేనె దారుల కంటెను మధురమైనది, నా జీవిత నావకు దారి చూపే చుక్కాని, నా త్రోవకు వెలుగునిచ్చే దీపము. ఈరోజు నీ వాక్యమును వినుచుండగా వినగల చెవి, గ్రహించగల మనస్సు నాకు దయచేయము. నీ వాక్యము ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ, అభివృద్ధి, ఆశీర్వాదము కలుగునని నమ్ముచున్నాను. ఆమెన్. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, మనస్సు మారి రూపాంతరం పొందాలి. మన స్థితిగతులు మారిపోవాలి, మన స్వభావం మారాలి, మన అంతరంగం మారాలి. అప్పుడు మన మనస్సు దేవుని మనస్సుతో ఏకీభవిస్తుంది. హల్లెలూయా. అయితే మనస్సు మారిన వారు ఇద్దరు. ఎంతమంది అండి? ఇద్దరా, ముగ్గురా? ఇద్దరు చాలా, ముగ్గురు కలుపుదామా? ఇద్దరు, ముగ్గురు. చదవమ్మా మాట ఇందాక చదివి. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందురో. ప్రైజ్ గాడ్. చాలా మంది కొడుతున్నారు, విందుల్లో కొడుతున్నారు. సాయంత్రం పూట ఎక్కడ చూసినా రోడ్లు ఏమో చూడండి, ఓ గుంపులు 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 గుంపులు, జేబులన్నీ ఖాళీ అయిపోతున్నాయి, గుండెలన్నీ పిండి అయిపోతున్నాయి, ఊపిరితిత్తులు తినేస్తున్నాయి. భయంకరమైన పరిస్థితి. ఎంతమంది కూడుతున్నారు, సినిమా హాల్లో కూడుతున్నారు, సంత బజార్లో కూడుతున్నారు, రాజవీధుల్లో కూడుతున్నారు. ఎందుకు కూడుతున్నారు? ఎందుకు కూడుతున్నారు? కానీ అలా కూడటం కాదు. నా కోసం నేను కావాలని, నా సన్నిధి కావాలని అపేక్షించి ఇద్దరు కానీ ముగ్గురు కానీ ఒక్క మనసుతో ఆయన దగ్గరికి వెళ్ళి వేడుకుంటే దేవుడు వింటాడు ఆ ప్రార్థన. కానీ ఎన్నైనా జరుగుతాయి, కానీ మనస్సు కలవదండి. మనిషి మారితేనే మనస్సు కలుగుతుంది. మనసు కలవగలుగుతాం. మనస్సు కలుసుకోవాలంటే మనిషి తిరిగి పుట్టిన అనుభవం వచ్చిన మనిషితోనే మనిషి సహవాసం చేయగలుగుతాడు. మీకు ఇంకొక అనుమానం వచ్చి ఉంటుందేమో, నాకు అనుమానం. అన్నయ్య సపేరాలు భలే కలిచారు కదండి. పాపం విషయంలో కలిసేవాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. పాపం విషయంలో కలుసుకునేవాళ్ళు. అది కాదు. దేవునికి స్తోత్రం. దేవుని పేరిట, దేవుని నామములో ఇద్దరు ఏకీభవించి, ముగ్గురు లేకపోతే ముగ్గురు ఏకీభవించి నా నామమున ఏది అడుగుతారో, ఏది అడుగుతారో అది ఎంత అసాధ్యమైనదనే మీరు మనస్సు కలిపి దేవుని సన్నిధిలో కూర్చోండి. ఒకవేళ ఉద్యోగం లేకపోయినా సరే, ఆ వ్యాపారం లేకపోయినా సరే, ఆ స్థితిగతులు నీ పట్టణంలో లేకపోయినా సరే, ఆ స్థితిగతి తగిన అర్హత నీలో లేకపోయినా సరే, దేవుడు ఒక నూతనమైన దాన్ని నీకోసం సృష్టిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఒక నూతనమైన దాన్ని నీకోసం సృష్టిస్తాడు. ఎందుకంటే దేవునికి స్తోత్రము, నిన్ను ప్రేమించిన కారణం ఏంటో తెలుసా? ఆయన బిడ్డగా నిన్ను అంగీకరించాడు. హల్లెలూయా. ఆయన బిడ్డగా అంగీకరించాడు కనుక ఆయన బిడ్డలు ఇద్దరు ముగ్గురు ఏకీభవించి ఆయన సన్నిధికి వెళితే, ప్రియ దేవుని బిడ్డలారు, ఒకరి మీద ఒకరు అధికారులుగా ఉండద్దు. ఒకరినొకరు హృదయపూర్వకంగా ప్రేమించండి. నిన్ను ఎలా ప్రేమించాడు దేవుడు? హృదయపూర్వకంగా ప్రేమించాడు. హృదయపూర్వకంగా ప్రేమించి నీ పాపము నుంచి నిన్ను విడుదల చేయటానికి ఆయన శిలువ మీద ఆఖరి రక్త బిందు వరకు చిందించాడు. ఆ చిందించిన రక్తము నీ ప్రతి పాపమును కడిగి శుద్ధి చేసింది, నిన్ను నీతిమంతుడిగా తీర్చింది, నిన్ను పరిశుద్ధుడిగా తీసింది, నీ పాపదోషాలను పరిహరించింది. అందుచేత దేవుని సన్నిధికి వెళుతున్నప్పుడు నిన్ను నీవు ఏం చేయాలి చెప్పండి? చాలా జాగ్రత్తగా
జాగ్రత్తగా ప్రశ్నించుకో. నీ కుటుంబం విషయంలో ఏకత్వం ఉన్నదా? ఒక్క మనసుతో ప్రార్థన చేస్తున్నారా? ఒక్క భావంతో ప్రార్థన చేస్తున్నారా? అట్లు ప్రార్థన చేయటం నేర్చుకుంటే ఇది లేదు, అది లేదు, అది అలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఏమైపోతామో, ఏం జరుగుతుందో, ఎలా బ్రతుకుతామో అనే సందేహము, అనుమానము నీ జీవితంలో అవసరం లేదు. ఎందుకు నీ జీవితంలో అనవసరమైన సందేహాలు ఎందుకుంటావు? అనవసరమైన చింత ఎందుకు? ఆయన అంటున్నాడు, నువ్వు రక్షణ పొందావు కదా, నువ్వు మారు మనసు పొందావు కదా, మీరిద్దరూ ఏక మనసు కలిగి ఉన్నారు కదా, ఇద్దరు ముగ్గురు కలిసి జీవిస్తున్నారు కదా. ఇద్దరు ముగ్గురు కలిసి జీవిస్తున్నప్పుడు నా దగ్గరకు వస్తే మీ కొదవ ఏదైనా సరే నేను తీరుస్తానని ఈ ఉదయకాలం దేవుడు సవాల్ చేసి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవుని స్తుతించండి. ఏదైనా సరే, అది వ్యాధి, అది మరణమా, అది సైతానా, అది లేమ, అది దరిద్రత, అది పుత్రహీనత, ఏదైనా సరే దేవుడు అసాధ్యమైన దాన్ని. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మనసు కలవలుగా మాట్లాడొద్దండి. పైకేమో అమ్మో మేమంటే ఏంటో అనుకుంటారు, లోపలేమో దొంగలు దాక్కునే ఉంటారు. అంటే వేషధారణ భక్తి అంటారు. సమాధానం లేనే లేదు. మన నాయకులంతా మనకు మేలు చేయటానికే వచ్చారు. వాటర్ కావాలితే వాటర్ కావాలి ఇస్తారు, మిల్క్ కావాలితే మిల్క్ ఇస్తారు, ఇంకేంటి చెప్పండి, బియ్యం కావాలితే బియ్యం ఇస్తారు, ఏది కావాలితే అది ఇస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు తప్ప ఎవరు నీ జీవితంలో రక్షణ ఇవ్వలేరు. యేసు తప్ప నీ జీవితంలో శాశ్వతమైన సంతోషం ఎవడు ఇవ్వలేడు. నీ పాపములు తీసివేయగలిగిన శక్తి ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఆయనకొక్కనికే ఆ శక్తి ఉన్నది. నీ పాపములు క్షమించగలిగిన శక్తి ఆయనకొక్కనికే ఉన్నది. పాప క్షమాపణతో తిరిగి పుట్టిన అనుభవంతో మారు మనసుతో ఆయన పరిశుద్ధ సన్నిధికి వెళ్ళి ఆయన దగ్గర నువ్వు వేడుకుంటే నీ ప్రతి అవసరత. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువమ్మా. అందుకు రాజు కోపము తెచ్చుకుని అత్యాగ్రహము గలవాడే బబులోనులోని జ్ఞానులనందరినీ సంహరింపవలనని ఆజ్ఞ ఇచ్చెను. రాజుగారికి కోపం వచ్చింది. బాగా వినండి, ఎందుకంటే రాజుగారికి కళ వచ్చింది. సరే, దీనికి ముందుగా కొంతమంది జ్ఞానులను పోషించారు. పోషించి వాళ్ళకి జ్ఞాన విద్య నేర్పించారు, రకరకాలైన విద్యలన్నీ నేర్పించారు. నేర్పించిన తర్వాత ఒకరోజు జరిగిన సంభవం ఏంటంటే, రాజుగారికి కళ వచ్చింది. రాజుగారికి కళ వచ్చినప్పుడు కళను మర్చిపోయాడు, కళ భావము లేదు. ఏం మర్చిపోయాడండి? అన్నింటినీ మర్చిపోయాడు. కళ చెప్పు, దాని భావం మేము చెబుతాం. నువ్వు కళ చెప్పకుండా మేము భావం ఎలా చెబుతాం? నాకు తెలవదు, నాకు అనవసరం. ఎంత ఖర్చు పెట్టాను మీకోసం, ఎంత ప్రయాసపడ్డాను మీకోసం, మీ మీద ఎంత ఆశ పెట్టుకున్నాను. ఇదేమో దేవుళ్ళ 17వ వచనం చదువమ్మా. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకును మిషాయేలునకును అజర్యాకును సంగతి తెలియజేసి, ఆమేన్. ఎంత క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. వాడితో పాటు షద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు కూడా ఏమైపోతారు? సంహరించబడతారు. అందుకు దేశమంతా కూడా జ్ఞానుల ఇళ్ళన్నీ వికారం అయిపోయినాయి. భర్తలు కలిగిన భార్యలందరూ నా భర్తను ఇంకా రేపు చూడలేను, పిల్లలందరూ నా తండ్రిని నేను ఇంకా లేరు, ఇక నా తండ్రి లేడు, నా బంధువు లేడు, నా భర్త లేడు, నాకు కావలసిన వ్యక్తి లేడు అని రోధిస్తున్నది. ఎవరు తప్పిస్తారు? దేవుని బిడ్డలారా, మారు మనసు పొంది ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారు ప్రార్థన చేస్తే, ఆయన నామములో ఏకీభవించి ప్రార్థన చేస్తున్న షద్రకు, మేషకు, అబేద్నెగోల దగ్గరికి వెళ్ళాడు. ఎవరు చెప్పండి? దానియేలు షద్రకు, మేషకు, అబేద్నెగోల దగ్గరికి వెళ్ళాడు. అయ్యా అయిపోయింది, ఈరోజు మనకి చెప్పండి ఆఖరి రోజు, ఇంక భూమి మీద నూకలు అయిపోయినాయి, దేవుడు మన ఇంటికి ఇచ్చాడు కావాలి దేవుడు
అని అన్నాడా? లేదు లేదు. నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. హల్లెలూయా. చూసారా, మనం నీతిమంతులమైతే ఏ సమాచారానికి, భూమి మీద మనుషుల వల్ల కలిగే ఏ సమాచారానికి మనం భయపడాల్సిన అవసరమో ఎంత మాత్రం లేదు. నువ్వెందుకు భయపడతావు? ఎందుకు భయపడుతున్నావు నువ్వు? మనం కూడి ప్రార్థన చేద్దాం. మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. ప్రైజ్ గాడ్. మీరు కూడా నాతో కలిసి ప్రార్థన చేయండి. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. దేవుడు దానియేలును దర్శించాడు. ఏం చేశాడండి? అందుకనే బైబిల్ అంటుంది, ఆపత్కాలం మందు నా నమ్మకమైన నా దేవుడు, నా సహాయకుడు ఏం చేస్తాడు? ఆపత్కాలంలో నన్ను ఆదుకుంటాడు, కృంగిన వేళలో లేవనెత్తాడు, నా నిమిత్తమై అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తాడు. చెప్పండి, మీరు అందరూ చెప్పండి. నా నిమిత్తమై అసాధ్యమైన దాన్ని సాధ్యం చేస్తాడు. గట్టిగా చెప్పండి అందరూ. ఏ నిరసంగా ఉన్నారు కానీ ఉత్సాహం రావట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన దేవుడు ఎన్నడునో విడవడు. నీ దేవుడైన యెహోవా నిన్ను ఎన్నడునో విడవడు. ఆయన ఎన్నడునో నిన్ను ఎడబోయడు. నీ సమస్యలకు వచ్చి నీ సమస్యను పరిష్కారం చేసి నిన్ను విడుదల చేసి నిన్ను గొప్ప చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే 25వ విషయం. కావున ఆర్యోకు రాజునకు భావము తెలియజెప్పగల ఒక మనుష్యుని చెరపట్టబడిన యూదులలో నేను కనుగొంటునని. ఆమేన్. ఒక మనిషిని కనుక్కున్నాను. దేవుడు మర్మములు ఎరగనటువంటి తెలియని మర్మములను, ఎంత గొప్ప మర్మములైనా సరే బయలుపరచగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవరు వచ్చి మాట్లాడారు దానియేలుతో? ఎవరు సహాయం చేశారు ప్రార్థనలో? చెప్పండి. ఎవరు ప్రార్థన చేశారు? షద్రకు, మేషకు, అబేద్నెగోలు. చూసారా? ప్రార్థనలో ఏకీభవించారు. ఒక్క మనసుతో ఏకీభవించారు. ఊరికి శరీర సంబంధంగా రాసుకుని పూసుకొని ఎరగడం కాదు. శరీర సంబంధంగా గ్రూపులుగా, గుంపులుగా ఏర్పడి మేము దేవుని మందిరానికి వెళ్తాం కాదు. దేవునితో సహవాసం చేయండి. దేవుని మీద ఆనుకోండి. ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వాడు దేవుడి ఆలోచనలన్నీ కూడా వారికి దేవుడు తెలియచేస్తాడు. దానికోసం కనిపెట్టండి. దేవుని మందిరం మొదలుకోండి. దేవుని సన్నిధిలో దానికోసం కనిపెట్టండి. దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చడానికి సమర్థుడైన దేవుడు ఆయన. అందుకని దేవునికి స్తోత్రం. ఒక మనిషిని కనుక్కున్నాడు. ఆ మనిషిని నా దగ్గరికి తీసుకురండి. చదవమ్మా, 2 మాటలు చదవ. దానియేలును త్వరగా రాజు సన్నిధికి తోడుకొని పోయెను. రాజు, నేను చూచిన కలయు దాని భావమును తెలియచెప్పుట నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడుగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను, గారడి విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియచెప్పజాలరు. రాజు అడిగిన ఈ మర్మము ఎవరెవరు చెప్పండి? జ్ఞానులు, గారడి విద్య గలవాళ్ళు, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియచెప్పజాలరు. ఎవ్వరూ చెప్పజాలరు. గత రాత్రి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు మహాదేవుడు నన్ను సందర్శించాడు. దర్శనమిచ్చినప్పుడు దర్శనం దేవుడు మాట్లాడుతున్నాడు నాకు. నీ కళను, నీ కళభావాన్ని నేను తెలియజేస్తానని రాజు యొక్క కళను వివరించినప్పుడు రాజు సంతోషించాడు. మర్చిపోయిన కళ జ్ఞాపకం ఇచ్చింది. ఇప్పుడు హల్లెలూయా. దేవుని స్తుతించండి. దేవుని శక్తి కోసం ప్రార్థన చేయండి. భక్తిలో ఏకమించండి. మీ ఇంట్లో ఎందుకు సమస్యలు ఉన్నాయి? మీ ఇంటికి ఎంతకాలం ఈ పోరాటం? ఎంతకాలం సమాధానం లేని జీవితం? ఎంతకాలం సమాధానం లేనటువంటి బ్రతుకులు? ఎంతకాలం శాంతి లేని జీవితాలు? ఎంతకాలం స్వస్థత లేని జీవితాలు? అది ఇది అని అక్కడ లిమిట్ ఏమీ చెప్పలేదు. దేనినైనా సరే రాజు బయలుపరిచిన తర్వాత హారములు ఇచ్చి పంపించాడు. ఎవరికి? దానియేలుకి. ప్రాణం పోవటం పోగా ఏమొచ్చింది? సన్మానం వచ్చిందండి. హల్లెలూయా. సంతోషం వచ్చిందండి. అందుకని ప్రియ దేవుని బిడ్డలరా, ఎంతమంది? 2, 3 ఏకమించండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. పౌలు శీలలు చెరసాల్లో బంధించబడ్డారు.
చెరసాల్లో బంధించబడిన తర్వాత వెంటనే ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలి? నాయన మారుమనసు దయచేయి నాయన, దొంగలకు మారుమనసు నాయన, చెరసాల నాయకుడికి మారుమనసు దయచేయి నాయన. అయ్యో ఈసారి కనుక వాళ్ళకి మారుమనసు ఇచ్చి నన్ను విడిపించావంటే ఇక ఈ ఊరు కూడా ఎత్తను అన్నారా? లేదు లేదు. దేవుని ఆత్మ మీద ఆధారపడిన వాడు ఎవడు కూడా దేవునికి స్తోత్రం మనిషి భాష మాట్లాడడం. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకుని నీకేందుకు పోవాయా? నువ్వు నా దగ్గరికి వచ్చేది నాకు చెప్పేది ఏంటి? ఆయన నాకు ఉన్న సంబంధం అట్లాంటిది. నువ్వు నాకు వచ్చిన చెప్పేదేంటి? మీ కబుర్లు చెప్పేదేంటి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఏది జరిగినా సరే అది దేవుని మహిమ కొరకే నా ఇంట్లో చేస్తాడు. ఏది జరిగినా సరే దేవుడు మహిమ పొందుతాడు నా ఇంట్లో. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రార్థన చేస్తున్నారు, ఆరంభించారు, స్తుతించడం ఆరంభించారు, ప్రార్థించడం ఆరంభించారు. ఆరంభించిన తర్వాత వాళ్ళిద్దరే ఉన్నారు. అందుకని మూడో ఆయన రెడీగా వచ్చేసాడు. ప్రైజ్ గాడ్, దేవుని స్తుతించండి. ఆ మూడో ఆయన ఎవరు చెప్పండి? దేవుని స్తోత్రం, పరిశుద్ధాత్ముడు వచ్చేసాడు. మీరు ఏకీభవించి ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేయడం మొదలు పెడితే మూడవ వ్యక్తి పరిశుద్ధాత్ముడు వస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన ఎప్పుడు రెడీగా ఉన్నాడు. నా పిల్లలు ఎక్కడ పిలిస్తే అక్కడికి వెళ్ళటానికి, నా పిల్లలు ఎక్కడ ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నానని పరిశుద్ధాత్మ చెప్తాను, దేవుడు చెప్తున్నాడు. అందుకని వారిని విడిపించడానికి వచ్చాడు. విడిపించడానికి వచ్చి ఇప్పుడు ఏమైందో తెలుసా? శక్తి మీద శక్తి, అభిషేకం మీద అభిషేకం, ఆరాధన మీద ఆరాధన, పాటల మీద పాటలు. దేవుని స్తోత్రం. భూమి ఊగుతూ ఉంది, భూమి కంపిస్తూ ఉన్నది. భక్తులు ప్రార్థన చేస్తే భూమి ఆగుతుందా? భక్తులు ప్రార్థన చేస్తే భూలోకంలో దేవునికి విరోధంగా రూపించిన ఆయుధాలు ఏమైనా ఎక్కడైనా ఆగుతాయా? ఆలోచించండి. భక్తిని పోగొట్టుకుంటున్నాం, దేవుని శక్తిని పోగొట్టుకుంటున్నాం. ఎందుకు కాసేపు వెళ్ళొద్దాంలేండి. వెళ్ళి వచ్చిన తర్వాత పట్టుకెళ్ళి బైబిల్ పట్టుకెళ్ళి అక్కడ గుట్టో బైబిల్ నోట్లో ముద్ద హాయిగా పడుకుంటాం. ఎప్పుడు మళ్ళీ ఆదివారం వరకు, శుక్రవారం వీలైతే వెళ్ళొచ్చు, లేకపోతే ఏముంది. కానీ దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆత్మ సంబంధమైన తీవ్రత తెచ్చుకోండి. ఒక ఆత్మ సంబంధమైన మంట మీ జీవితంలో తెచ్చుకోండి. ఆనాటి అపోస్తలులు, ఆనాటి సేవకులు, ఆనాటి దేవుని కోసం ప్రత్యేకించబడిన శద్రకు, మేషకు, దానియేలు లాంటి అభిషిక్తులైన ప్రజలు, ఆనాడు దేవుని కోసం ప్రత్యేకించబడిన ఎంతోమంది బిడ్డలు దేవుని కోసం రోషంగా నిలబడ్డారు. ఆకాశాన్ని మూశారు. 3.5 సంవత్సరాలు మళ్ళీ ఆజ్ఞాపించాడు, ఆకాశం తెరవబడుగాక. దేవునికి స్తోత్రం. ఎవరు కాలంలో సూర్య చంద్రులారా ఆగిపోయింది. యుద్ధం అయిపోయే పర్యంతరము సూర్యుడు చంద్రుడు కదలలేదు. దేవుని శక్తి ఎంత గొప్పదో, దేవుని ఆరాధన ఎంత గొప్పదో, ఏకమించి ప్రార్థన చేసిన దానిలో ఉన్న గొప్ప అర్థం ఏమిటో మీరు జ్ఞాపకం చేసుకొని, అలాంటి శక్తి కావాలి, అలాంటి అభిషేకం కావాలి. కానీ చెప్పించుకుంటూ ఉంటాం. ఇలాగా తింటే అక్కడ ఆ మందిరానికి వెళ్ళాను, ఈ మందిరానికి వెళ్ళాను, ఎన్ని మందిరాలు తిరిగాను, ఎన్నిసార్లు వెళ్ళాను. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఉన్నాడని, ఆయన తన వెదుకు వారికి ఏమిస్తారు చెప్పండి? నీ దగ్గర ఆ ఫలం ఆయన దగ్గర ఉందండి. నీకే ఫలం కావాలి? నీకే ఫలం కావాలి? ఎక్కడ ఓటమి చెందావు, దేని చేత కృంగుతుందో, దేని మీద విజయం కావాలి, నీ జీవితంలో ఏ ఫలం కావాలి, ఏ ఫలం కోసం అపేక్షిస్తున్నావు? భూలోకంలో ఎక్కడ దొరకపోయినా సరే నా దేవుని దగ్గర ఫలము దేవుడు నీ కోసం దాచి ఉంచాడు. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఉద్యోగం ఆలస్యమైతే కుంగిపోతావు. దేవుడు నాకేం చేసేసాడు? బాబుకు వారం దాటి జ్వరం వచ్చిందంటే ఇంకేం చేశాడులే. నువ్వు అనుకుని ప్లాన్ గీసుకున్న దాంట్లో నుంచి ఆ మ్యాప్లో ప్లాన్ కొంచెం పక్కకు తప్పిందంటే నువ్వు తప్పినట్టే. ఈ ప్లాన్ ప్రకారం ఆయన నడవాలా, ఆయన ప్లాన్ ప్రకారం నువ్వు నడుస్తావా? తాతకు దగ్గులు నేర్పుతావేంటి? దేవునికి స్తోత్రం. ఆయన మాట ప్రకారం, ఆయన ప్రణాళిక చొప్పున, ఆయన ప్రణాళిక తీసుకుని అడుగువే. దేవునికి స్తోత్రం. భూకంపము జరిగింది. బయటికి వచ్చారు. చంపుకుంటానికి సిద్ధమైన శరసాల నాయకుడు వచ్చి, అయ్యో అయ్యలారా,
రక్షణ పొందటానికి. ఆమేన్. అక్కడ కాదు భూకంపము జరిగింది, వీడి హృదయంలో భూకంపము జరిగింది. ఎవరి హృదయంలో? చెరసాల నాయకుని హృదయం. ఓ సాతాను కోట గోడలను పడగొట్టేశాడు. హల్లెలూయా. చెరసాల నాయకుని అవిశ్వాసం పడగొట్టి పారవేశాడు. చెరసాల నాయకుని కళ్ళు తెరిచాడు. చెరసాల నాయకుని హృదయం తెరిచాడు. అందుకని అయ్యలారా రక్షణ పొందడానికి నేను చేయాలి. ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించండి. ఓ రక్షణ పొందడానికి నేను చేయాలి. ఆ చెత్తని కొట్టాడు దంపతేక. మరి ఆ చెత్తని ఉప్పు నీళ్ళు తీసుకొచ్చి కడిగాడు, మరి ఏమైనా మెడిసిన్ తీసుకొచ్చి కడిగాడు గాయాలన్నీ. ఏ చెత్త కొట్టాడు? ఆ చెత్త. గాయాలు ఏ చెత్త కడిగాడు? దేవుడు ఎంత గొప్పవాడో చూసారా? ఎంత గొప్పవాడో చూసారా? హల్లెలూయా. నీవును నీ ఇంటి వారును బాప్తిస్వం పొందండి. వెంటనే ఉదయకాలం బాప్తిస్వానికి సిద్ధపడ్డారు. యేసుక్రీస్తు నామములో, అనగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్వం పొందారు. ఎవరు? ప్రైజ్ గాడ్. దేవుని స్తుతించండి. దేవుని స్తుతించండి. మోషే, అహరోను, హూరు యుద్ధం జరుగుతుంది. కింద కొండ మీద కూర్చున్నారు. ముగ్గురు ఏకీవించి ప్రార్థన చేస్తున్నారు. ఎవరెవరండి? మోషే. అసలు మొదటి నాయకుడు ఎవరు? మోషే చేతులు ఎంతసేపు పైకి ఎత్తాడండి? ఎంతసేపు పైకి ఎత్తాడు కదా. అందుకని ఏం చేశారండి? వెంటనే జ్ఞానం కలిగిన బిడ్డలు వెళ్ళి ఇద్దరు కలిసి ఏం చేశారు? చేతులు పైకి పెట్టారు. సాయంత్రం అయిపోయే వరకు కిందకి దించలేదు. ఆ వార్త వచ్చింది, కిందకి దించండి చేతులు, అమాలేకులంతా హతమైపోయారు. దేవుని స్తుతించండి. దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఎత్తిన చేతులు కిందకి దించొద్దు. ఆరంభించిన ప్రార్థన విజయం సంపాదించారక్క. ఆరంభించిన ప్రార్థనను అవిశ్వాసంతో ముగించొద్దు. ఏ విశ్వాసంతో ప్రార్థన ఆరంభించావో అవిశ్వాసంతో ప్రార్థనను కొనసాగించు. ఆ గొప్ప ఫలము దేవుడు తీసుకొచ్చి నీ ముందు ఉంచుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. అంతేగాని పొద్దున్నే ఉద్యోగం అవుతుంది, సాయంత్రం చెప్పండి ఇక్కడ ఉండారా ఉద్యోగం గారు? ఒక ఆయన ఖచ్చితంగా ఉద్యోగం అని పేరు పెట్టేసుకున్నాడండి. చాలా మంచి పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన ఉద్యోగమే ఆయన పేరు, నిజం రాదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వేమి చెయ్యొద్దు, ప్రయాసపడవద్దు, రెక్కల మొక్కలు చేసుకోవద్దు, బుర్ర పగలగొట్టద్దు. ఏమీ నాకేమి తోచటం లేదు, నేనేం చేయాలి? ఏకీభవించి ప్రార్థన చేయండి. అపోస్తలులు పెంతెకొస్తు దినమందు ఏకీభవించి ప్రార్థన చేశారు. ఒక్క మనసుతో ప్రార్థన చేశారు. అక్కడ వాళ్ళంతా వచ్చారు. ఎందుకు వచ్చారు? మా ఆస్తులు అమ్మి ఇచ్చేస్తున్నామండి. ఏంటయ్యి? దశమగల అదేంటి? వారికి అంతా ప్రైజ్ గడి ఇచ్చాడు. మందిరాలు ఎన్ని కట్టించవచ్చండి? ఎన్నైనా కట్టించు. ఒక్క మనస్సుతో, ఒక భావంతో అపోస్తలుల యొక్క పాదముల దగ్గర వారందరూ ఏక మనస్కులై అపోస్తలుల యొక్క పాదాల దగ్గర పెట్టారండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అందుకని ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమును ధ్యానించిన వాళ్ళారా, దేవుడు చెప్పిన మాట, ఇద్దరు ప్రార్థన చేయండి. మనిషి రీతిగా కలుసుకోవద్దు, మనిషి రీతిగా ఉచ్చరించొద్దు, మనిషి రీతిగా మాట్లాడుకోవద్దు. మనిషి సంబంధమైన దానికి నీలో అవకాశం లేకుండా చెయ్యి. కొంతమందిని ఎస్తేర్లాగా చేయాలని, కొంతమందిని అపోస్తలులాగా చేయాలని, మరి కొంతమందిని దేవునికి స్తోత్రం. ఇద్దరు వ్యక్తులు ఉన్నారో తెలుసా? బైబిల్ గ్రంథంలో అపోస్తల కార్యం 18వ అధ్యాయంలో అకులా ప్రిస్కిలాలు, వారి గురించి మరొకసారి చెప్తాను. వాడి గొప్పతనాన్ని గురించి, వాడు ఏకీభవించిన దాని గురించి, వారి ప్రార్థనా అనుభవం, వారి విశ్వాస జీవితాన్ని గురించి, వారు ప్రాణం పెట్టి పరిచర్య చేసిన దాన్ని బట్టి మరొకసారి మాట్లాడడం. అలాంటి బిడ్డలుగా ఇక్కడ అనేక మందిని దేవుడు చూస్తున్నాడు, అనేక మందిని దేవుడు చూస్తున్నాడు, అనేక మందిని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఆత్మదేవ దర్శించు, సంఘమును దర్శించు, దీవించు నాయన. ఈ వైపు నుంచి ఆ వైపుకి, ఆ వైపు నుంచి ఈ వైపు, తూర్పు గాలి, దక్షిణ గాలి ఇచ్చేయి, ఉత్తర గాలి ఇచ్చేయి గాక. పరిశుద్ధాత్మ యొక్క శక్తి మందిరంలో దిగవచ్చు గాక.
గ్లోరీ హల్లెలూయా. స్తుతించండి, స్తుతించండి. లోర కలబర సందర కలబర సీదర బరబర సీదర. దేవుని మహిమ ప్రభావాలు దిగవచ్చు కాక, దేవుని యొక్క అభిషేకం సంఘం మీద దిగవచ్చు కాక, ప్రతి బిడ్డను అభిషేకించు కాక, ప్రతి బిడ్డను ప్రార్థనాత్మతో నింపుగాక, ప్రతి బిడ్డను విజయోత్సవంతో ఊరేగించు కాక. గ్లోరీ హల్లెలూయా, హల్లెలూయా. లోకముల గురించి చింతించొద్దు, నిన్ను గురించి నీవు చింతించొద్దు. నీ చింత యావత్తు ఆయన మీదేసి ఆయనకు అప్పగించిన ఈ బాధ్యత, ఆయన నీ మీద ఉంచిన ఈ నమ్మకము వమ్ము చేయకుండా నమ్మకంతో నేను నీ కోసం ముందుకు సాగుతాను. నేను నీ కోసం నమ్మకంగా నీ పరిచర్యలో ముందుకు సాగుతాను. నీ సువార్తలో ముందుకు సాగుతున్నాను. నీ సువార్తలో ముందుకు సాగుతాను. అసాధ్యమైన దానియేలు పట్ల సాధ్యం చేసిన దేవ, ఇద్దరు శిరసాల్లో ప్రార్థన చేసినప్పుడు అద్భుతం చేసిన దేవ, ఆశ్చర్యం చేసిన వాడా, కొండ మీద ఒక్కడు ప్రార్థన చేస్తే ముగ్గురై శత్రువులను సమూలముగా నాశనం చేసే పర్యంతరము శక్తిని పంపించిన వాడా, అలాంటి ఐకమత్యము, అలాంటి ప్రేమ, అలాంటి మనస్సు మాకు దయచేయండి. ఆయన మీతో మనస్సు కలిపి మీతో కూడా ప్రయాణం చేసే శక్తి మాకు దయచేయండి. ప్రైజ్ గాడ్. ప్రభువా, ఈ మందిరంలో ఈ బిడ్డలు మేము ఉన్నారు. ఎవరో కొంతమంది నువ్వు చూజ్ చేసుకోబోతున్నావు, ఎవరో కొంతమంది నీకు ఇష్టమైన వారు ఉన్నారు, ఎవరో కొంతమందికి అలాంటి అభిషేకం పంపిస్తున్నారు. మానవ మనసు తీసివేసి మారు మనసు దయచేయండి, వారి మీదకి అభిషేకం పంపించండి. ఆ వ్యక్తిని నేనే అని చెప్పగలిగిన బిడ్డలో ధైర్యంతో నీ సన్నిధిలో కనబడటానికి సాయం చేయండి. అలాంటి బిడ్డలను తరఫు చేసి పూర్తిగా సాక్షులుగా పంపించండి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి, ఈ మాటలు వారి హృదయంలో తలపోసుకుంటూ ముందుకు సాగుతున్నప్పుడు ఈ భూలోకంలో నిన్ను మించిన శక్తి లేదని, నిన్ను మించిన బలం లేదని, నిన్ను మించిన దేవుడు లేడని, నిన్ను మించిన సత్యం లేదని తెలుసుకొని నీ బిడ్డలు ముందుకు అడుగు వేస్తుండగా వాళ్ళ అడుగులు పాలలో పడేటట్టు చేయను. ఆయన వారిని ఆశీర్వదించి వర్ధిల్లో చేయండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. మా ఆరాధన కార్యక్రమములు ఇంగ్లీషు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 6:45 జరుగును. తెలుగు ఆరాధన ప్రతి ఆదివారము ఉదయము 8:30 గంటలకు జరుగును. ఉపవాస ప్రార్థన ప్రతి శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. ఆపరేషన్ మాంగూస్ లేక పురుషుల ఉదయకాల ప్రార్థన ప్రతి బుధవారము ఉదయము 5 గంటలకు జరుగును. నైట్ ఆఫ్ మిరకల్స్ ప్రతి నెల 2వ శుక్రవారము సాయంత్రము 6:30 గంటలకు జరుగును. వ్యాపారవేత్తల సమావేశము ప్రతి నెల మొదటి ఆదివారము సాయంత్రము 6 గంటలకు జరుగును. ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక మంది దీవించబడుతున్నారు. మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందవాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మీ కొరకు మా ప్రార్థనా శిఖరములో ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633 మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటోనగర్ గేట్, విజయవాడ. మరలా వచ్చే వారం ఇదే రోజున ఇదే సమయాన్న కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.